సింగరేణి సంస్థ RG2 ఏరియాలో ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ మేరకు బుధవారం ఎయిటింగ్లాండ్ కాలనీ నర్గుడ్గర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 2వ బ్యాచ్ ఈ సంవత్సరం జూన్ 18 నుండి జూన్ 21 వరకు 4 రోజుల పాటు అధికారులకు ఇన్-హౌస్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ బండి వెంకటయ్య, జనరల్ మేనేజర్ HRD కార్పొరేట్ వెంకట్రామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. ఎక్స్టర్నల్ ఫ్యాకల్టీ ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్, టీమ్ వర్క్, పర్సనాలిటీ డెవలప్మెంట్, గోల్స్ అచీవ్మెంట్ వంటి అంశాలపై విస్తృతంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు అధికారులకు వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడానికి, సమర్థవంతమైన నాయకత్వం నైపుణ్యాలను అలవర్చుకోవడానికి ఒక గొప్ప వేదికగా నిలుస్తుందని అన్నారు. ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీ, కార్మిక సంబంధాల వాతావరణంలో మానవ వనరుల ప్రభావాన్ని పెంచే కోణంలో ఈ శిక్షణ ఫలదాయకంగా నిలవాలని అన్నారు. ఒత్తిడిలో జరిగేది చాలా ఉంటాయి. మీకు తెల్లది వాటిని తప్పు చేస్తున్నా కూడా అదే రైట్ అనుకుంటాం. కొన్ని విషయాలు అయితే తప్పు చేస్తుంటాం, అది తప్పని తెలియదు కానీ రైట్ అనుకుంటాం. శ్రీలంక కూడా చాలా ఉన్నాయి. అట్లాంటివి వాడు ఏమనుకుంటాడు, 7 గంటలకు రావాలా, 7 గంటలకు ఒకటి పోవాలా, అలా 11 గంటలకు మీల్స్ ఉంది అంటే 10 గంటల ముందు రావాలా, మీల్స్ తిన్న తర్వాత 6 గంటల లేటుగా పోవాలా, మళ్ళీ 3 గంటలకల్లా 3 గంటలకల్లా పైకి రావాలి. ఇవన్నీ లెక్క చూసుకుంటే వాడు చేసే వర్కింగ్ అవర్స్ 6 గంటలు వస్తుంది. మనం చేయాల్సిన వర్కింగ్ అవర్స్ ఎనీ పర్సన్ 8 చేయాలి. 8 చేయకపోతే పేమెంట్ ఎంత ఇవ్వాలి? మనం 6 అవర్స్ ఇస్తున్నామా? ఇవ్వట్లేదు కదా, ఇవ్వాల్సిందే. అంటే ఎనీ పర్సన్ డ్యూటీకి ముందు రావాల్సిందే, తను ముందు రావాల్సిందే. డిస్ట్రిబ్యూషన్ మొత్తం కూడా బిఫోర్ 7 అయిపోవాల్సిందే. 7 కల్లా అతను వెహికల్ తీసుకుంటే వెళ్ళిపోవాలి. అంటే వర్కింగ్ అవర్స్ 7, 8 ఉండాలి. కానీ అతను వచ్చేసేసి ఇంటికా నుంచి బయలుదేరి తీయాలంటే ఎక్కడ. ఈ కార్యక్రమంలో NIM DGM SD జావేద్, అక్మల్ హుసేని, ఎక్స్టర్నల్ ఫ్యాకల్టీ జగదీష్, శిక్షణ తరగతులకు వచ్చిన అధికారులు పాల్గొన్నారు.